హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్ యూజ్ చేసుకొని ఒక వీపీసీని ఎలా క్రియేట్ చేయాలో మనం తెలుసుకుందాం. అండ్ వీపీసీ అంటే ఏడబ్ల్యూఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఒక నెట్వర్క్ అనమాట. జనరల్‌గా సాఫ్ట్‌వేర్ ఆఫీస్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి కొన్ని నెట్వర్క్స్ అయితే అవసరం అవుతాయి. సో, అది క్లౌడ్‌లో ఎలా మెయింటైన్ చేయాలో నేను ఈ వీడియోలో చెప్తాను. దానికంటే ముందు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ ఒక ఈజీ ఉంటుంది ఇది మనం సేవ్ చేసిన డిఫాల్ట్ వాడుతుంది డిఫాల్ట్ కాబట్టి ఈపీసీ అనేది మనం వద్దు అనుకుంటే రిలీజ్ చేసుకోవచ్చు ప్రాబ్లం కదా. ఇది ఏడబ్ల్యూఎస్ వన్ ప్లాట్ఫామ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఒక డిఫాల్ట్ నెట్వర్క్. ఈ నెట్వర్క్ అనేది మనం యూజ్ మనం ఓన్ గా ఒక నెట్వర్క్ చేయొచ్చు. సో మన దగ్గర డాక్యుమెంటేషన్ ఏముంది? ఈపీసీ క్రియేషన్ create సో ఇక్కడ మనం నైట్ ఇందాక మనకి త్రీ చెప్పాలి. మీరు ఏం జరుగుతుంది? 192 సో 192 తీసుకుంటాం. 192 168 ఈ సిరీస్ మనం తీసుకుంటే వీటిలో ఎన్ని ఉంటాయని 65,000 అయితే ఉంటాయి. ఇది మనం ఉందా ఇదేమో మనం బయట యాక్షన్ సో మనకి ఈపీసీ క్లిక్ చేద్దాం. డిఎన్ఎస్ని నెక్స్ట్ రెండో స్టెప్ ఏంటి? క్రియేట్ హోండా టీవీ సబ్నెట్ హోండా అంటే ఈ నెట్వర్క్ లో 2 డిపార్ట్మెంట్స్ క్రియేట్ చేయాలి. సో మనకి కంపెనీస్ లో ఏ డిపార్ట్మెంట్ ఉంటే క్రియేట్ చేయాలి. మన నెట్వర్క్ ఏమేంటి? ఇక్కడ హోండా డిపార్ట్మెంట్ ఏమనుకున్నాం మనం? సో వీరికి అవైలబిలిటీ జోన్ ఏమన్నా మనకి ఇయర్ లీస్ట్ ఇయర్ అంటే మనం మొత్తం ఈ డిపార్ట్మెంట్ కి ఏ డేటా కంపెనీ అలొకేట్ చేస్తారు? డేటా కంపెనీ డిపార్ట్మెంట్ అంటే మన నెట్వర్క్ లో డేటా కంపెనీ డిపార్ట్మెంట్ కోసం యూజ్ చేయాలి. సిరీస్ ఏంటి? 198 168 0 ప్లాట్స్. ఇప్పుడు ఈ సిరీస్ మనకి ఎన్ని ఐపీలు ఉన్నాయి? 65,000 ఐపీస్. దీంట్లో వచ్చి వీళ్ళకి 4,000 ఐపీస్ కావాలి. 198 0.0/. సో మనం ఈ సిరీస్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ డిపార్ట్మెంట్ ఒక 4,000 ఐపీస్ మనకి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని వెళ్ళి ఇక్కడ ఎడిట్ సబ్నెట్ వచ్చి ఇక్కడ ఏం చేయాలి? మనం ఆథరైజ్ అండ్ పబ్లిక్ అంటే మనకి పబ్లిక్ అయిపోయిన యానిమల్ చేస్తే ఏమవుతుందంటే ఈ డిపార్ట్మెంట్ లో ఏ సవర్ ల్యాండ్ పబ్లిక్ అయిపోయింది పబ్లిక్ అయిపోయింది మరి ఫిక్స్ చేస్తే ఏమవుతుందంటే పబ్లిక్ అయిపోయింది. క్రియేట్ ఏంటి? ఇంటర్నెట్ క్రియేట్ క్రియేట్ చేసుకుంది నెట్వర్క్ లో ఇది ఇప్పుడు దేనికి అటాచ్ చేయాలి మనం? అటాచ్ మన ఈపీసీ నేమ్ ఏంటి? పోతాం. ఇప్పుడు మన నెట్వర్క్ కి ఇంటర్నెట్ వస్తుంది. అంటే మన కంపెనీ కోసం ఒక డేటా సెంటర్ అంటే ఒక లొకేషన్. ఏ లొకేషన్ చెప్పండి? అనే లొకేషన్ లో రీజన్ లోకి వెళ్ళి మనకు ఒక 3 డేటా సెంటర్స్
ఆ లొకేషన్ లో నెట్వర్క్ క్రియేట్ చేశాను. నెట్వర్క్ నేమ్ ఏంటి? హోండా. ఆ నెట్వర్క్ లో 2 డిపార్ట్మెంట్ క్రియేట్ చేస్తుంది. ఒక డిపార్ట్మెంట్ వచ్చి 1 ఏ ఎలకేట్ చేసింది, ఇంకో డిపార్ట్మెంట్ వచ్చి 1 బి ఎలకేట్ చేసింది. సో ఇప్పుడు 2 డిపార్ట్మెంట్స్ ని నెట్వర్క్ తో మనం క్రియేట్ చేసిన తర్వాత ఆ నెట్వర్క్ కి ఏం కావాలి? ఇంటర్వ్యూ. కాబట్టి హోండా ఏంటంటే, కాబట్టి మనకు ఈ డయాగ్రామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇంకా ఏది డిజైన్ చెప్పడం నాకు సార్ ఇదే డయాగ్రామ్ ఫాలో అవుతుంది. దీంట్లో మనకి ఏంటంటే రౌట్ టేబుల్ ని మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. రౌట్ టేబుల్ మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రౌట్ టేబుల్ బై డిఫాల్ట్ క్రియేట్ అయి ఉంటుంది. రౌట్ టేబుల్ కదండి, రౌట్ టేబుల్. ఇక్కడ రౌట్ టేబుల్ ఉందా లేదా చెప్పాలి. ఇక్కడ రౌట్ టేబుల్ ఉందా లేదా? ఉందా లేదా? వెరీ గుడ్. ఎందుకు చేయమంటే రౌట్ టేబుల్ వచ్చి డిఫాల్ట్ విపిసి, డిఫాల్ట్ విపిసి ఉంది కదా, అది మనకు అవసరం లేదు. రెండోది మన రౌట్ టేబుల్ ఏంటంటే హోండా కదా.